ఎక్కడో ఫారెన్ లో చేస్తేనే ఉద్యోగం, ఇక్కడ చేస్తే ఉద్యోగం కాదు, ఇక్కడ సంపాదిస్తే డబ్బులు కాదు, మేము వాళ్ళేదో వెళ్ళిపోయారు, అమెరికా వెళ్ళిపోయారు, మేము కూడా వెళ్ళిపోవాలి, కోర్సు కొల్లగొట్టేయాలి, ఇలా గనక ఆలోచన ఉంది అంటే మాత్రం ఫ్రెండ్స్, సాధారణంగా ఒక వ్యక్తికి బ్యాడ్ టైం, గుడ్ టైం ఇలా ఉంటాయి. కానీ బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఒక్కటే సొల్యూషన్ అనుకుంటే మాత్రం అసలు నిజంగానే ఆ మనిషి బ్రతకడం వేస్ట్. తాజాగా ఒక విషయం జరిగింది. నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఐదర్ చంపడమైనా జరుగుతుంది, లేదంటే చావడమైనా జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఒక పరిష్కారం, ఒక సొల్యూషన్, ఒక పద్ధతి ఏమీ ఉండటం లేదు. కష్టాలు వచ్చాయా చచ్చిపోదాం, కష్టాలు ఇంకోళ్ళ వాళ్ళు వచ్చాయా చంపేద్దాం, ఇదే ధోరణిలో నడుస్తుంది పద్ధతి. మ్యాటర్ చెప్పాలి అంటే సిద్దిపేటకి చెందిన భానుచంద్ర రెడ్డి అనే అతనికి 32 సంవత్సరాలు. ఓకే, అతను కొన్నేళ్లగానే తను కెనడాలో పనిచేస్తున్నాడు. కెనడాలో కాకుండానే అమెరికాలో కూడా పనిచేశాడు. ఇట్లా రకరకాలుగా పనిచేశాడు. 80 lakhs to 1 crore తన యాన్యువల్ ప్యాకేజ్. అంటే ఎంత టాలెంట్ ఉంది. తను చదువుకున్నాడు, మంచిగా ఎంఎస్ అక్కడ చేశాడు, ఫారిన్ కంట్రీస్ లో జాబ్ చేశాడు. ఇదంతా మామూలు విషయం కాదు, చిన్న పని అయితే కాదు. ఓకే, అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు అతను చనిపోయాడు, బలవన్మరణం, తనకు తానే చనిపోయాడు. ఎందుకు ఇలా జరిగింది అనేది కనుక చూస్తే ఉద్యోగం లేదని చనిపోయాడు. వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ తన గొయ్యిని తనే తవ్వుకున్నాడు ఈ అబ్బాయి. ఎలా అంటే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే తన తల్లిదండ్రులకి తను కెనడా నుంచి బెంగళూరు వచ్చేసాను, బెంగళూరులోనే నేను ఉంటున్నాను అన్న విషయం చెప్పలా. కథ వెనక్కి వెళ్తే, ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మ్యాటర్ ఏమైందంటే అతను కెనడాలో పనిచేస్తున్నప్పుడు వచ్చింది కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి సంబంధించి చాలా లే ఆఫ్స్ జరిగాయి. అంటే ఉద్యోగాలు పోయాయి. ఆ కోర్స్ కి అప్డేట్ అవ్వని వాళ్ళు కావచ్చు, ఆ పలానా డొమైన్ లో కానీ పలానా ప్రొఫైల్ లో కానీ పని చేస్తున్న వాళ్ళ అవసరం లేకపోవడం వల్ల కావచ్చు, కంపెనీ ఏం చేసిందంటే కొంతమంది తీసేసింది. ఓకే, తీసేసిన తర్వాత ఏమైంది, ఆ తీసేసిన వాళ్ళలో ఇతను కూడా ఉన్నాడు, ఈ భానుచంద్ర కూడా ఉన్నాడు. సో 2024 ఎండింగ్ 2025 లో ఇండియాకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ విషయం తన తల్లిదండ్రులకి చెప్పలేదు, చెప్పకుండా దాచిపెట్టాడు. ఎందుకు? తల్లిదండ్రులకి ఒక రకమైన గొప్పతనం కదా, మా అబ్బాయి ఫారెన్ లో పనిచేస్తున్నాడు, మంచిగా 1 కోటి రూపాయల శాలరీ వస్తుంది, ఇలా ఏదో అనుకుంటారు కదా పెద్దలు. సో ఆ అవమానం మా తల్లిదండ్రులకి కలిగించకూడదని చెప్పేసి బెంగళూరులోనే ఏదో ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మా పెద్దలకి చెప్దాంలే అనుకున్నాడు. ఏమో మరి తెలీదు. చూసాడు 6 నెలలు అయింది, 8 నెలలు అయింది, 10 నెలలు అయింది, సంవత్సరం అయింది, జాబ్ రాలేదు. ఏమో తనకు తను అప్డేట్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ప్రతి మనిషికి ఒక బ్యాడ్ టైం అంటూ వస్తుంది కదా, ఆ బ్యాడ్ టైం దీనికి ఇలా వచ్చింది, జాబ్ రాలేదు. సరే, ఈ కథ ఇలా నడుస్తుంటే ఇతనికి ఇంకో కథ కూడా ఉంది. ఏంటంటే 9 years నుంచి ఇతను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితురాలే. సేమ్ ఆ అమ్మాయి కూడా సిద్దిపేటకి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు షాజియా. ఓకే, 9 years ప్రేమ, ఆల్మోస్ట్ 4.5 years లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం, 2.5 years ముందు మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ అమ్మాయి వేరే మతానికి చెందిన అమ్మాయి, ముస్లిం అమ్మాయి కాబట్టి, ఇతను హిందూ కాబట్టి, కులాంతర వివాహం కాకుండా మతాంతర వివాహం, అంటే వేరే మతానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి తన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మేబీ వాళ్ళ ఇంట్లో పెద్దలు ఒప్పుకోరు అన్న కాన్ఫిడెన్స్ ఉందో ఏమో తెలియదు, ఆ పెళ్లి విషయం కూడా దాచిపెట్టాడు. సో ఇప్పుడు బెంగళూరులో ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ అమ్మాయి IBM లో పనిచేస్తుంది. IBM లో పనిచేస్తూ నైట్ షిఫ్ట్ చేస్తుంది. మార్నింగ్ 7:30కి ఇంటికి వచ్చేసరికి డోర్ లోపల నుంచి లాక్ అయి ఉండడం వల్ల సెక్యూరిటీ సహాయంతో తను ఏం చేసింది, ఆ లాక్ ని బద్దలు కొట్టించింది. బద్దలు కొట్టించేసరికి ఎదురుగుండగా తను కట్టుకున్న భర్త అలాగా ఊరి పోసుకుని చనిపోవడం జరిగింది. ఏం చేస్తుంది, ఏ భార్య అయినా మాత్రం ఎంతకని తట్టుకుంటుంది, తట్టుకోలేకపోయింది. ఎందుకనంటే ఓకే, తను చాలా సివియర్ డిప్రెషన్ లోనే ఉన్నాడు, కానీ చనిపోయేంత ఉందా అంటే ఉంది, తెలియకుండానే అది జరిగిపోయింది. అయితే సరే, అంత బాధపడిన తర్వాత అంత అయిన తర్వాత ఆ అమ్మాయి ఎవ్వరికీ తెలియకుండా 18th floor లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయి కూడా దూకి చనిపోయింది. సో ఏమైంది ఇక్కడ పరిస్థితి, ఇతను ఉద్యోగం గురించి, తన పెళ్లి గురించి ప్రతి విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర దాచిపెట్టడం వల్ల ఒకటి కాదు ఫ్రెండ్స్, 2 జీవితాలు బలయ్యాయి. ఒకటి కాదు 2.
అసలు ఇతను ఉద్యోగం పోయింది. ఓకే. పోయింది. ఉద్యోగం అన్నాక పోదా? అదేమన్నా ఇదా? ఉద్యోగం పోతే ఇంక మనిషి బ్రతకూడదా? చిన్న టీ కొట్టు పెట్టుకుని ఎంబీఏలు, ఎంటెక్‌లు, ఎంఫిల్‌లు చేసిన వాళ్ళు జాబ్స్ రాక, చిన్న టీ కొట్టు పెట్టుకుని ఈ రోజున సూపర్ పాపులర్ అయిన వాళ్ళున్నారు. క్యాన్సర్ వచ్చింది. నువ్వు ఇంకో 2 నెలల్లో చచ్చిపోతావు అన్న వాళ్ళు కూడా, ఆ క్యాన్సర్‌ని జయించి లేదు మేము బ్రతుకుతాం అని నిరూపించిన వాళ్ళున్నారు. జాబ్ పోతే చచ్చిపోవడం ఏంటండి? ఓకే. తను స్ట్రెస్‌లో ఉన్నాడు. విపరీతమైన యాంగ్జైటీతో ఉన్నాడు. అంటే తన భవిష్యత్తుని గురించి తలుచుకుని, తన ప్రస్తుతాన్ని గురించి తలుచుకుని తనంతా కూడా మైండ్‌లో జామ్ అయిపోయింది ఆ యాంగ్జైటీ అంతా. కానీ ఒక్కసారి తను ఆలోచించి నేను తప్పు చేశాను అని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి, ఇది నాన్న జరిగిన తప్పు. నేను అసలు చచ్చిపోదాం అనుకున్నది వాడిని. మీ మీ గురించి ఆలోచించి నేను వెనక్కి ఆగిపోయా అంటే ఏ తల్లిదండ్రులు తిడతారు. మహా అయితే నువ్వు నా మొహం చూడకంటారు. కానీ వాళ్ళ పిల్లలే కదా! ఇప్పుడు మనిషి చచ్చిపోయాడు. తన భార్య గురించి ఆలోచించలా, తన తల్లిదండ్రుల గురించి ఆలోచించలా. ఉద్యోగం లేకపోతే ఇంక మనిషి బ్రతకూడదా? అసలు తల్లిదండ్రులు కూడా ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను. మీరు ఏమి అనుకోకండి. ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే మా పిల్లలు సెవెంత్ క్లాస్ నుంచి ఐఐటీ కోచింగ్ అంటున్నారు. 10థ్ క్లాస్‌కొచ్చేటప్పటికి ఇంక వాడి మీద ఎలా పెరిగిపోద్దంటే ప్రెషర్. అమ్మో! నేను జీవితంలో ఆ ర్యాంక్ కొట్టకపోతే నేను చచ్చిపోయిన వాడితో సమానం అనుకుంటున్నారు. మనం చూస్తున్నాం గదా! ఐఐటీ ర్యాంక్ రాలేదని, ఇంటర్మీడియేట్ సరిగ్గా 90% రాలేదని ఇలా చిన్న చిన్న వాటికి చనిపోతుంటే అసలు ఎందుకు ఇంక లైఫ్ ఒక వాల్యూ వాళ్ళు తెలుసుకోవటం లేదు. ఆ పేరెంట్స్ కూడా ఏంటంటే ఓకే. వాళ్ళని గోల్ వైపు నడిపించడానికి వాళ్ళు కొంత ప్రయత్నాలు చేయొచ్చు కానీ, ఇంక అదే జీవితం దాని తర్వాత ఇంకేం లేదు జీవితం అని వాళ్ళకి బ్రెయిన్ ట్యూన్ చేయడం చాలా తప్పు. ఓకే. నువ్వు కష్టపడి చదివావు. కష్టపడి చదవటం వరకే మన డ్యూటీ. తర్వాత వచ్చింది, రాలేదు అనేది ఇట్స్ ఆల్ డెస్టినీ. డెస్టినీకి మనం కొంతవరకు కట్టుబడి ఉండాలి అన్న విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయాలి. స్పోర్టివ్‌నెస్ అనేది వాళ్ళకి కొంత అలవాటు చేయాలి. ఎక్కడో ఫారెన్‌లో చేస్తేనే ఉద్యోగం, ఇక్కడ చేస్తే ఉద్యోగం కాదు, ఇక్కడ సంపాదిస్తే డబ్బులు కాదు. మేము వాళ్ళేదో ఎళ్ళిపోయారు, అమెరికా ఎళ్ళిపోయారు, మేము కూడా ఎళ్ళిపోవాలి, కోర్స్ కొల్లగొట్టేయాలి. ఇలా గనక ఆలోచన ఉంది అంటే మాత్రం ఫైనల్ రిజల్ట్ చాలా మందికి ఇలానే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి ఉద్యోగం ఉంటుందో తెలియట్లా, ఎవరికి ఉద్యోగం పోతుందో తెలియట్లా. ఉద్యోగం ఒక్కటే కావాలి అనుకుంటే మాత్రం అది కాదు. పద్ధతి అది కాదు. సో ఇతను ఉద్యోగం గురించి దాచాడు, పెళ్లి గురించి దాచాడు. తన జీవితాన్నే ఒక ట్రంక్ పెట్టిలో పెట్టి దాచాడు. ఆ ట్రంక్ పెట్టింది కాస్త తీసుకెళ్లి సముద్రంలో పడేసాడు. అంతకు మించి ఏం చేయగలిగాడు? ఏమి చేయలేకపోయాడు. సో ఇది కాదు ఫ్రెండ్స్. ఇది మన మెంటాలిటీని మనం మార్చుకోవాలి. మనం ఎలా ఉన్నా కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనం ఏం చేసినా మన తల్లిదండ్రులు మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు ఇంక మనం బ్రతికి వేస్టే. కరెక్టే అతను తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే తల్లిదండ్రులకి తను చేసింది చెప్పాలి కదా! నేను ఈ తప్పు చేశాను. నాకు ఇది నడిచిందని. ఎంతో కష్టపడి కని పెంచిన తల్లిదండ్రులు ఆ మాత్రం చేసుకోలేరా? సో అది ఫ్రెండ్స్ నేనైతే ఇలా అనుకుంటున్నాను. మీరేమన్నా కామెంట్ సెక్షన్ లో చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.